ఫార్ములా ఈ రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన ప్రాసిక్యూషన్కు కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల కిందటే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అరవింద్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. సంబంధిత ఫైల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ కొంతకాలంగా కిందటే అనుమతించారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే పదవీ విరమణ చేశారు. అరవింద్ కుమార్పై ఈ కార్ రేస్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడంతో సస్పెండ్ చేసింది ప్రభుత్వం. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో క్రిమినల్ కేసు బుక్ కాగా ఎఫ్ఐఆర్ నమోదైంది. 2 రోజుల క్రితం ప్రభుత్వం చేసిన ఐఏఎస్ బదిలీలో అరవింద్ కుమార్ను వెయిటింగ్లో ఉంచింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసి కేంద్రానికి తెలిపింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసులో అటు ఏసీబీ దూకుడు పెంచింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రము సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ కు ప్రాసిక్యూషన్ అనుమతించింది. అనుమతించిన నేపథ్యంలో ఛార్జ్ షీట్ వేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం జరిగిన ఐఏఎస్ బదిలీలో అరవింద్ కుమార్ ని ప్రభుత్వం పక్కన పెట్టింది. అతనికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే అతని పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసి అతన్ని నిందితుడిగా పేర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేస్తూ అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ అంటే ఆదేశాలు ఇచ్చింది. ఈ సస్పెన్షన్ అంటే కేసు సంబంధించి పూర్తి వరకు ట్రయల్ పూర్తి శిక్ష ఖరారు ఎవరు కూడా సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ అధికార దుర్వినియోగంతో పాటు నిధుల దుర్వినియోగం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎలాంటి సమాచారం కాకుండానే డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడం, అటు లండన్ లో ఉన్న ఫార్మా ఈ కంపెనీకి డాలర్ల రూపంలో కూడా పౌండ్స్ రూపంలో పంపించడం, ఇవన్నీ కూడా తీవ్ర ఆరోపణలు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐఏఎస్ అయిన అరవింద్ కుమార్ ని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న ఈ మేరకు నిర్ణయం జరగడం జరిగింది. అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితమే అరవింద్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే మరో 2 రోజులు కూడా ఛార్జ్ షీట్ వేసేందుకు కూడా ఏసీపీ అధికారులు మరోవైపు సిద్ధపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.